హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనకు ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సంస్థ నుంచి స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి అయితే జూనియర్ అసిస్టెంట్ కోసం అయితే మనకు వేకెన్సీస్ అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. మనకు జాబ్లో చేరగానే 36,000 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. సో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే విశేషాలు ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్రైటీరియా, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, సో వీటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో దయచేసి నా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెనేషన్స్తో రావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూ ఢిల్లీ నుంచి అయితే రావడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ ఇది. అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి వెబ్సైట్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. అది కానీ క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కెరియర్ సెక్షన్స్ ఉంది కదా, కెరియర్స్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ అని ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇక్కడ మీకు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పొజిషన్, నాన్ టీచింగ్ పొజిషన్స్, ప్రాజెక్ట్ పొజిషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే యాక్చువల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నాన్ టీచింగ్ పొజిషన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే డ్రైవర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ అనేది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసేసుకుందాం. సో పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను పీడిఎఫ్ ఫైల్లో. సో మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి రిలీజ్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ. మనకు చాలా వేకెన్సీస్ డిఫరెంట్ పొజిషన్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ మనం ఇందులో ఎక్స్పీరియన్స్ అవసరం లేని పొజిషన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. వచ్చేసి ప్రస్తుతానికైతే ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ చూసుకోండి, spa.est/ అని ఇక్కడ క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ త్రూ సమర్థ్ పోర్టల్ అనమాట. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సమర్థ్ పోర్టల్లో లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ పేస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ రిగార్డింగ్ క్వాలిఫికేషన్స్ ఎక్సెట్రా ఏదైనా కావాలంటే ఈ వెబ్సైట్ని మీరు విజిట్ చేయమని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎలాగో ఈ పీడిఎఫ్ ఫైల్లో మీకు నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ సబ్మిషన్ డేట్ కూడా ఇక్కడ చూసుకుంటే 5th జూలై క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది, 10 days కాబట్టి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకు గ్రూప్ ఏ వేకెన్సీస్, గ్రూప్ బి వేకెన్సీస్, అలాగే గ్రూప్ సి వేకెన్సీస్ కూడా రిలీజ్ అయ్యాయి. బట్ మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అటువంటి జాబ్స్కి మనం అప్లై చేసుకుందాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్ ఏదైనా అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. అది గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు చూసుకుంటే ఇక్కడ పే మ్యాట్రిక్స్లోకి వెళ్ళిపోతే కనుక లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ బేసిక్ 19,900 నుంచి 63,200 అయితే బేసిక్ ఉంటుంది. మనకు శాలరీ చూసుకుంటే 36,000 వరకు అయితే నెట్ శాలరీ అకౌంట్లో రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు వేరే అలయన్సెస్ కూడా ఉంటాయి. సో మనకు హెచ్ఆర్ఏ ఉండడం జరుగుతుంది, లీవ్ ట్రావెల్ అలయన్స్ ఉండడం జరుగుతుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకు నెట్ శాలరీ 36,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 years అయితే ఎక్సీడ్ అవ్వదని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీకి అయితే ఉండడం జరిగింది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి వెళ్ళిపోతే కనుక మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది ఎటువంటి ఇక్కడ చూసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మనకు సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్
కేవలం 12థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. అది కూడా మనకు రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుందనమాట. దాంతో పాటు టైప్ రైటింగ్ వచ్చి ఉండాలా. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే మీకు సామర్థ్యం ఉండాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేసి సామర్థ్యం ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 35 వర్డ్స్ ఎవరైతే టైప్ చేస్తారో కరస్పాండింగ్ 10,500 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనమాట. 9,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ వచ్చేసి అన్ యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్స్ ఫర్ ఈచ్ వర్డ్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు హిందీకి సంబంధించి. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్మీడియేటే. బట్ డిజైరబుల్ చూసుకుంటే ఇక్కడ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, సెక్రటరేట్ ప్రాక్టీస్, అలాగే డిఓఈ, ఏసీసీ, అలాగే ఓ లెవెల్ ఆర్ ఎన్ఐఈ, ఎల్ఐటీ కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇదేంటంటే డిజైరబుల్ మాత్రమే డిప్లొమా ఉన్న వాళ్ళకు. వాళ్ళ ఎలిజిబిలిటీ మ్యాండేటరీ కాదు. అలాగే ఇక్కడ నోట్ ఒకటి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ మే రిఫర్ టు ద వెబ్‌సైట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. ఒకవేళ మీకు సిలబస్ అవి కావాలనుకుంటే మనకొచ్చేసి ఈ స్కూల్ వెబ్‌సైట్ అయితే విజిట్ చేసి చూసుకోండి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వేకెన్సీ కూడా మనకు డ్రైవర్‌కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. గ్రూప్ సి పొజిషన్స్‌లో మనకు దీనికి కూడా 19,900, 60,200 అయితే ఉంటుంది. మనకు ఏజ్ కూడా 35 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వద్దు. మనకు డ్రైవర్‌కి సంబంధించిన వేకెన్సీ ఒకటే ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ పైనే. దీనికి కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కార్ డ్రైవింగ్ చేసేది. అలాగే స్టేషన్ వ్యాగన్ డ్రైవర్ హ్యావింగ్ ఏ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ లైట్ ట్రాఫిక్ వెహికల్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ కార్ మెకానిజం. అలాగే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లీడింగ్ వర్క్‌షాప్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, దాంతో పాటు ఇక్కడ కండిషన్స్, ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే మనకు అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ద సమర్థ్ పోర్టల్. ఈ సమర్థ్ పోర్టల్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ పేస్ట్ చేస్తాను. సో, అది ఆల్రెడీ మీకు చూపిస్తాను నేను. అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే మనకు గ్రూప్ ఏ పొజిషన్స్‌కి 2,500 మనం అది అప్లై చేయం గ్రూప్ సి కాబట్టి. గ్రూప్ సి పొజిషన్స్‌కి వచ్చేసి ₹1,000 అయితే జనరల్ ఓబీసీ కేటగిరీకి. ఎస్సీ, ఎస్టీ విమెన్ క్యాండిడేట్‌కి వచ్చేసి మనకు ఫ్రీ అనమాట. ఓకే. సో, మీరొచ్చేసి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో మనకు త్రూ ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా అయితే లాగిన్ అయ్యి మీరు ఎస్‌బీఐ ఢిల్లీ వెబ్‌సైట్‌లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు candidates must ensure that she fulfills the eligibility criteria stipulated in the advertisement. Candidates will be called for the interview, written test, skill test based on the information provided in the application form. సో, మీరొచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడం వరకే మీ పని. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేయడమే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌లో ఈ అప్లికేషన్స్ తక్కువొస్తే గనక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేస్తారు ఇమ్మీడియేట్‌గా. ఒకటి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎవ్రీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో టు బి అటాచ్డ్ అప్‌లోడెడ్ ఆన్ ది సమర్థ్ పోర్టల్. సమర్థ్ పోర్టల్‌లో ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన సంతకాలు పెట్టి మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికెంట్స్ హూ ఆర్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ షుడ్ ప్రొడ్యూస్ ఎ ఎన్‌ఓసీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఫ్రమ్ ద ప్రెజెంట్ ఎంప్లాయర్ నుంచి ఎవరు ఇక్కడ వర్క్ చేస్తుంటే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మీకు ఏదైనా కరస్పాండెన్స్ కానీ, ఇంటిమేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈమెయిల్ ఐడీ ద్వారా మీకైతే వాళ్ళైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి టీఏ, డీఏ కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఏదైనా స్కిల్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూకి కానీ మిమ్మల్ని పిలిస్తే అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏదైనా మీకు క్వెరీస్ ఉంటే గనక ఈమెయిల్ చేయండి అని చెప్పి ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా ఇక్కడ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈమెయిల్ అయితే చేయండి. ఓకే. సో, వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. కేవలం ఇంటర్నెట్ బేసిస్‌తో మనకు మంచి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.